సార్ మీరు ప్రీవియస్ వీడియోలో రసమణి గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి అంజనం కూడా వేస్తారంట కదా సార్ మీరు. సో అది ఎలా ఏంటి సార్? అంజనం వేసి ఎలా చెప్తారు? సో ఫస్ట్ అంజనం వేసే కన్నా అంజనం గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు అంజనం అంటే ఏంటి? ఎందుకంటే చాలా మందికి తెలియదు. అవును సార్. ఇప్పుడు చాలా కనుమరుగైపోతున్నారు కూడా. ఒకప్పుడు పాత కాలంలో ఇవన్నీ ఫోన్స్ ఉండేటివి కాదు కదా. సో లేదు సార్. టెక్నాలజీ అనేది ఉండేది కాదు. అప్పట్లోనే దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా మనం వింటూ ఉంటాం కొన్ని గ్రామాలలో, అంటే అవును. ఎక్కడో మారుమూల గ్రామాలలో కొందరు అవును. అంజనం వేస్తారంట. అంటే పోగొట్టుకుపోయిన వస్తువు. యాక్చువల్‌గా అప్పుడు కాలంలో బర్రెలను, గోవులను సాకేవాళ్ళు. హ్మ్. సో ఆ గోరులు ఎక్కడైనా తప్పిపోయినా, లేకపోతే ఏదైనా వస్తువు గనక ఇంట్లో నుంచి పోగొట్టుకోకపోయినా, అలాంటి వాటిని చూడడానికి పిల్లలు తప్పిపోయినా, ఎవరైనా వెళ్ళి మానసిక స్థితి నుంచి అవును. వెళ్ళిపోయి తప్పిపోయినా గూడా ఈ అంజనం వేసి చూసేవాళ్ళనమాట.